संपूर्ण चलो हैदराबाद जाओ इतना हैदराबाद इसी रूम में తమ్ముడు తమ్ముడు ఏ పో రాదురా బాబు పిలుతాను పో మదన్న పో జగిత్యాల జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి గారైనటువంటి సంపూర్ణాచారి గారు, ఉపాధ్యక్షులు ఎన్నికైనటువంటి మిత్రుడు గారు, రాజు గారు, అట్లాగే దీంట్లో ట్రెజరర్ వేణు గారు, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ సీనియర్ పాత్రికేయులు మిత్రులకు అందరికీ ఏదైతుందో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలా వాస్తవంగా ఏదైతుందో ఇలా సమాజంలో ప్రజాస్వామ్య పరిపుష్టిగా అమలు చేయబడటం ఏదైతుందో ప్రధాన పాత్ర పోషిస్తుంది పాత్రికేయ సోదరులు. ఇలా రాజ్యాంగంలో ఏ విధంగానైతే శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ పాలనా వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయపరమైనటువంటి ఒక వ్యవస్థ, ఈ మూడింటికి తోడేదితో ఫోర్త్ ఎస్టేట్గా పరిగణించబడేది మరి మీడియా అని చెప్పక తప్పనంటుంది. ఈ కేవలం ఇలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలబడటంతో పాటు ఏదైతుందో ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజానీకానికి చేరవేయటం ఒక విధంగా తమ బాధ్యతగా భావిస్తూ, ఇంకోవైపు ఏదైతుందో ప్రభుత్వం యొక్క లోటుపాట్లను కూడా ఎత్తి చూపే బాధ్యత కూడా వీళ్ళ పాత్రికేయ సోదరులు పత్రికలు నిర్వహిస్తాయి. వాస్తవంగా పత్రికలంటూ లేకున్నట్టయితే అసలు దెర్ ఇస్ నో వాచ్ స్క్రూటిన్ అనేది ఉండేది. వీళ్ళ డెమోక్రసీకి వాచ్ డాగ్ లాంటిది ఏదైతుందో వీళ్ళ మీడియా వ్యవస్థ అని చెప్పాలి తప్పదండి. అసలు ఆ మీడియా వ్యవస్థ ఇప్పుడు ఒక విధంగా యాజమాన్యాలు దాన్ని అదుపు చేస్తుంది. యాజమాన్యాలు అదుపు చేస్తున్నా కానీ ఆ యాజమాన్యాలకి ఏదైతుందో ఇలా పాత్రికేయ సోదరులు కళ్ళు చెవులంట. యాజమాన్యాలకు పాత్రికేయ సోదరులు కళ్ళు చెవులంట వాళ్ళని చెప్పాలి. వాస్తవాలను యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్ళడం ఇలా పాత్రికేయ సోదరులు వారి బాధ్యత భావిస్తారు. యాజమాన్యాలు కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా పత్రికలు అనేది ఉందో కేవలం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మేము నిర్వహింపజేస్తాము అని చెప్పని భావిస్తే అది ప్రజలు ఏదైతుందో గమనిస్తారు.
రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తామనేటువంటి ఒక ఇది పత్రిక భావిస్తే అది కేవలం ఒక కరపత్రంగానే మిగిలిపోతుంది. ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక పత్రికలు మరి మనుగడ కొనసాగించబడాలి. అప్పుడే నిజమైనటువంటి ఒక పత్రికా స్వేచ్ఛ అనేది కనబడుతుంది. ఆ పత్రికలు కూడా ఏదైతుందో నిప్పుడే పేర్కొంటూ ఇలా పాత్రికేయ సోదరులు కళ్ళు చెవులు అంటున్నారు. వారు కూడా ఏదైతుందో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే విధంగా రాజకీయంగా మామ అభిప్రాయాలు మీకు చెప్పడం జరుగుతుంది. మామ అభిప్రాయాలను ఏదైతే వ్యక్తీకరిస్తామో మేము ఏ మేరకు మా అభిప్రాయాలు మేము కట్టుబడి ఇలా ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు వారి అభిప్రాయాలు వ్యక్త అనేది కేవలం వారికి అనుగుణంగా మాత్రమే చెప్పే ఆలోచనతో ముందు పోతారు. నాణ్యానికి ఒకవైపు మాత్రమే వారి యొక్క అభిప్రాయం. ఆ నాణ్యానికి ఇంకోవైపు కూడా ఏదైతుందో దాన్ని మరి ఎత్తి చూపేట ఒక బాధ్యత కూడా పార్టీకి సుగలుగుతుంది. అప్పుడే ఏదైతుందో ప్రజాస్వామ్య పరిరక్షణ. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి పాత్రికేయ సోదరులతో నాకున్నటువంటి అనుబంధం 4 దశాబ్దాలు పైగా ఉందని చెప్పిన ప్రజా జీవితంలో ప్రధానమైంది పాత్రికేయ సోదరులతో ఉండేటువంటి అనుబంధం. ఇలా తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాపాడడం జరిగిందంటే పాత్రికేయ సోదరుల యొక్క మరి అండదండలని చెప్పక తప్పదండి. పట్టుకోవడం మీడియా ఓన్లీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలిగెత్తి చాటింది పత్రికలు చెప్పారు. దాంతోనే రాజకీయ పార్టీలు స్పందించింది, దాంతోనే ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ ఈ సాకారం కాగడం జరిగిందని చెప్పంటే మరి పత్రికలే ప్రధాన పాత్ర, పాత్రికేయ సోదరి ప్రధాన పాత్ర అని చెప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే అందరినీ నిర్మిస్తున్నాను. తన ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచం ఎట్లా మనం భావించిన రాజకీయాల పోటీ తత్వం ఎట్లా పెరిగిపోయిందో పత్రికలు కూడా పోటీ తత్వం పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం ప్రింట్ మీడియాగా పరిమితమైంది. ఇప్పుడు ప్రింట్తో పాటు ఏదైతుందో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. మీకు ఇమీడియట్లీ విత్ నో టైం ఏదైతుందో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ఏదైతుందో ప్రజానికి అనిపిస్తుంది. ఈ రెండింటి తోడు సోషల్ మీడియా కూడా తరలించుకొచ్చింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. కాబట్టి ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ మీడియాలో కూడా పోటీ తత్వం పెరిగిపోవడంతో ఏ రంగం వాస్తవాలకు అనుగుణంగా మరి ప్రతిబింబింపజేస్తుందో వాళ్ళకే గుర్తిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ నూతనంగా శ్రీనివాసరావు నూతనంగా అంటే గతంలో కూడా ఇక్కడ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రెస్ భవన్ నిర్మాణం చేయడం లోపల ఆయన కృషి నిజంగా కూడా అభినందించదగ్గదిగా నేను పేర్కొంటున్నాను. ఈ భవనం నిర్మాణం చేపట్టబడటం, దీనికి కావాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పనే కానీ ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు ఉండే సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏదైతుందో పేర్కొంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పన చేయడం చెప్పండి. కానీ అందులో ఏదైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావాలి. ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో ఇక్కడ సమస్యల పరిష్కారం మనం దాన్ని ఒక కొలిక్కి వచ్చినట్టు మనకు కనబడటం లేదు. కానీ ఏదైతుందో మరి భవిష్యత్తులోనైనా ఏదైతుందో అసలు మీకుండే ఒక ఇళ్ళ స్థలాల కల్పన సమస్య కానివ్వండి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, హెల్త్ అనేది కూడా ప్రధానమైపోయింది. మళ్ళీ హెల్త్ అనేది ఇది ప్రభుత్వ బాధ్యత. మరి ఆరోగ్యం అనేది ప్రధాన బాధ్యత. ఆరోగ్య సమస్య కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించే ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాం. డెఫినెట్గా నామంతో బాధ్యత దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా నేను ఆనాడు అమ్మాడ శ్రీధరం నాడు ఏదైతుందో నాకు అనుకోకుండా ప్రజాభవన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఉండడంతో నేను ప్రత్యక్షంగా ఉండలేకపోయినా శ్రీనివాసరావు గారు కూడా నేను ముందే తెలిపాను. నేను ఇవాళ ఏదైతుందో తప్పనండి